ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? పెద్ద సాంగ్ గురించి కొన్ని విషయాలు మీతో చెప్పడానికి మీ ముందుకైతే వచ్చా. చికిరి చికిరి మళ్ళీ దీని కూడా భయ 8 నిమిషాల వీడియో అంటే పద్దాల చికిరి అనాలి. ఒకసారి చకోడి అంటారు, ఒకసారి చీకటి ఏదో ఒకటి అంటాం, ఫ్లోలో వెళ్ళిపోద్ది. దాన్ని పట్టుకొని కూడా ట్రోల్ చేయడం, యూట్యూబ్లో నాకు మెన్షన్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో లీవ్ చేయడం అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు 8 minutes నేను ఫ్లూయెంట్గా మాట్లాడాలి, అది కూడా ఏదో 4 పాయింట్లు రాసుకుంటా అంటే ఏదో మొత్తం మీ ముందు చూసి చెప్పను. అలాంటప్పుడు 2-3 మిస్టేక్స్ పోతూనే ఉంటే వాటన్నిటిని కూడా క్షమించు, నన్ను అంతే ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ సాంగ్ ఎంత విధ్వంసం సృష్టించింది, ఏమేమి రికార్డులు కొలగొట్టింది, ఏమేమి ట్రోల్స్ ఎదుర్కొంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాయింట్ టు పాయింట్ కొన్ని పాయింట్లు రాసుకున్నా, కొన్ని పాయింట్లు టక్కనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ముందు ఈ సాంగ్ కొట్టినటువంటి రికార్డుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ 13 అవర్స్లోనే 28 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. ఇది మామూలు విషయం కానే కాదు, ఎందుకంటే పుష్ప 2లో కిస్సక్క సాంగ్ గుర్తుంది కదా, అదే ఎగ్జాక్ట్లీ 13 అవర్స్లోనే 27 అంటే 27 లక్షలు కొద్దిగా అటు ఇటుగా వ్యూస్ అయితే తెచ్చుకుంది. కానీ పెద్ద చూసుకున్నట్లయితే అదే 13 అవర్స్లో 28 మిలియన్ సంపాదించుకుంది. అంటే దానికన్నా ఆల్మోస్ట్ ఒక 500,000 ఎక్కువ వ్యూస్ని సంపాదించుకుంది అనమాట. ఇది ఎందుకు మామూలు విషయం కాదు అని అంటే ఇది పాన్ ఇండియా సినిమా లైక్ పుష్ప 2 అనేటటువంటిది. అది కాక పార్ట్ 2 అండ్ శ్రీలీల, అల్లు అర్జున్. శ్రీలీలకు కూడా సౌత్లో మంచి పేరుంది, నార్త్లో ఇంకా మంచి పేరుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఐటమ్ సాంగ్ అంటే భయంకరమైనటువంటి వ్యూస్ ఉంటుంది, భయంకరమైనటువంటి హైప్ ఉంటుంది, భయంకరమైనటువంటి బజ్ ఉంటుంది. కానీ చక్రీ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా సినిమానే, కానీ పార్ట్ 2 కానే కాదు, అంత హైప్ ఉన్నటువంటి సినిమా కాదు, అంత బజ్ ఉన్నటువంటి సినిమా కాదు. అయినప్పటికీ ఈ రేంజ్లో వ్యూస్ సంపాదించుకోవడం నిజంగా గమనార్హం అనమాట. నేనైతే ఈ రేంజ్లో వ్యూస్ వస్తాయి, ఈ రేంజ్లో లైక్స్ వస్తాయి అనేటటువంటిది అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ జయ్యని లేస్తుంది అనమాట. ఇప్పటికే సాంగ్ చాలా అంటే చాలా వ్యూస్ సంపాదించుకుంది. కానీ 13 అవర్స్లో చూసుకున్నట్లయితే 25 మిలియన్ సంపాదించుకుంది. నేను ఈ వీడియో చేసే టైంకి ఆల్మోస్ట్ 47 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి ఆల్ లాంగ్వేజెస్లో కలిపి. ఇది కూడా వేరే లెవెల్ అని చెప్తా. ఏంది మామూలు విషయమా? చూస్తానే ఆల్మోస్ట్ 100 మిలియన్ వ్యూస్లోకే ఈజీగా వెళ్ళేటట్టయితే కానొస్తుంది. మహా అయితే ఒక 20 మిలియన్ 30 మిలియన్ అంతకు మించి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 45 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కానే కాదనమాట, జయ్యని లేస్తుంది. వినే కొద్దీ వినబుద్ధి అవుతుంది, చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. నా వంతుకు నేనే మొబైల్స్లో అటు ఇటు ఒక 3 times చూస్తుంటా, టీవీలో ఒక 10 times నేను ఉంటా. మా ఫ్యామిలీకి కూడా చూపించిన, వాళ్ళందరూ కూడా చూస్తే సూపర్గా ఉందిరా అనేటటువంటి కామెంట్లు కూడా చేశారు. ఈ విధంగా కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నటువంటి రికార్డులని బ్రేక్ చేస్తూ పెద్ద సాంగ్ అయితే జయ్యని లేస్తుంది. నిజంగా బుచ్చిబాబు గారికి అయితే సెల్యూట్ కొట్టవచ్చు అనమాట. హిందీలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మన దగ్గర లిరిక్స్ పల్ల మీరు అబ్జర్వ్ చేయండి, వీడియో సాంగ్ వచ్చింది, రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చేసిండు, జాహ్నవి పాపం చూపించారు, కానీ ఏ విధమైనటువంటి లిరిక్స్ పల్ల. కానీ హిందీలో మీరు అబ్జర్వ్ చేసిన, కన్నడలో మీరు అబ్జర్వ్ చేసిన, తమిళ్లో మీరు అబ్జర్వ్ చేసిన ఆ లిరిక్స్ పడ్డాయి అనమాట. ఫొటోస్ కూడా పడ్డాయి. కానీ మనం తెలుగులో అంత ఫోకస్ పెట్టలా. కానీ బుచ్చిబాబు గారు అక్కడ తమిళ్ వాళ్ళని, కన్నడ వాళ్ళని, హిందీ వాళ్ళని బాగా ఆకట్టుకోవడానికి దాని మీద ఇంకా ఫోకస్ చేసి ఆ లిరిక్స్ అర్థమయ్యేలా ఉండాలి, వాళ్ళు చూడగానే చదువుకునేలా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా అంటే చాలా నీట్గా ప్రజెంటేషన్ అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. అందుకే జయ్యని లేస్తుంది అనమాట. హిందీ వాళ్ళు కూడా దీన్ని ఎగబడి చూస్తున్నారు. నేను చెప్తున్నా కదా, రేపు సాయంత్రం ఆ ఎల్లుండి కల్లా 100 మిలియన్ ఖచ్చితంగా టచ్ అయ్యేది ఈ చికిరి సాంగ్. సో చాలా రికార్డులను బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేటటువంటి చెప్పడం వల్ల మాటలు లేనేలేదనమాట. అండ్ ఆల్మోస్ట్ 1 మిలియన్ లైక్స్ అయితే సంపాదించుకుంది. ఆల్మోస్ట్ 1.1 మిలియన్ అనుకుంటా నేను ఈ వీడియో చేసే టైంకి, ఎందాలో రాసుకునే టైంకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేటటువంటిది వాళ్ళైతే అధికారంగా ప్రకటన చేశారు. 1 మిలియన్ లైక్స్, 45 మిలియన్ వ్యూస్, బేభత్సంగా ట్రెండింగ్, ఇప్పటికి కూడా ట్రెండింగ్. ఆల్మోస్ట్ 1 month దాకా దీన్ని మించినటువంటి సాంగ్ రాదు, దీనిలాగా ట్రెండ్ కాదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ అఖండ తాండవం రిలీజ్ అయింది 40 secondsది. బాలయ్య బాబు గారు విశ్వరూపం చూపించేశారు. కానీ పెద్ద చికిరి సాంగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఉంది, ఆ తర్వాత అఖండ ఉంది. అండ్ ఈ సాంగ్ రావడం వల్ల SSMB 29 నుండి మన విలన్ లుక్ లీక్ అయింది అనేటటువంటిది కూడా గల్లంత అయిపోయిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలాంటి విధ్వంసం వన్ అండ్ ఓన్లీ మన రామ్ చరణ్ గారికి సాధ్యమైంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలా మంది ఈ విధమైనటువంటి వ్యూస్ వస్తున్నాయి, ఈ విధంగా లేస్తుంది అనేటటువంటిది పొగిడేటోళ్ళు ఉన్నారు, కానీ ట్రోల్ చేసేటోళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా మందికి చాలా విషయాలు నచ్చలేదు. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. మొట్టమొదటి చూసుకున్నట్లయితే జాహ్నవి కపూర్, మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, తిడుతున్నారనమాట. అసలు ఏ విలేజ్లో అయినా సరే అమ్మాయి పై తిప్పుకొని తిరిగిద్దా, ఈ విధంగా జాకెట్ వేసుకొని ఎలా నడుచుకుంటూ తిరిగిద్దా? అలా తిరిగితే ఆ అమ్మాయికి ఇంకో పేరు పెడతారు. విలేజ్ కావాలంటే ఎలా ఉండాలి, రామలక్ష్మిలాగా ఉండాలి. నువ్వేంటి బుచ్చిబాబు ఎలా చూపిస్తున్నావు? అసలు జాహ్నవి కపూర్ని ఈ సినిమాకి మీరు ఎందుకు తీసుకున్నారు? ఆమె టాలెంట్ని చూసి తీసుకున్నారా, లేదంటే ఇంకేమైనా చూసి తీసుకున్నారా అని చెప్పి చాలామంది నెట్టింట అయితే ట్రోల్ చేస్తున్నారు అనమాట, నెట్టింట అయితే విమర్శలు చేస్తున్నారు. నేను నాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. వాళ్ళు చికిరి సాంగ్ వచ్చింది అని చెప్పగానే మా ఫ్యామిలీతో చూద్దామని చెప్పి టీవీలో అయితే సాంగ్ పెట్టా. వాళ్ళన్న ఒకే ఒక్క మాట,
అసలు ఏం బాగుంది, ఏమని పెట్టారు అని చెప్పన్నారు. డైరెక్ట్గా అన్నారు. లేడీసే అన్నారు, జెంట్స్ కాదు. జెంట్స్ కూడా అసలు ఈ హీరోయిన్ ఏంద్రా ఎలా పాడుపడ్డది అన్నారు. కొన్ని అయితే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నాయి, కొన్ని అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. సో జాహ్నవి కపూర్ని అలా చూడలేకపోతున్నారు అనమాట. హీరోయిన్ అంటే పద్ధతిగా ఉండాలి, అది ఊరు అమ్మాయి అంటున్నారు, అది విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. ఇంకెంత పద్ధతిగా చూపించాలి, నిండు వస్త్రాలు ధరించి ఎలా నడుస్తూ వెళ్ళిపోవాలి, ఆ మొహంలో ఊరు యొక్క తను ఉట్టిపడాలన్నమాట. అసలు ఆ కారులో నుండి దిగేటప్పుడు ఆ కోపంగా చూడటం ఏంది, అసలు పైట వేసుకోదు ఈ అమ్మాయి, ఈ విధంగా అది కింద బ్లౌజ్ పైకి అనుకుంటా నడవడం ఏంది అనేటటువంటి విమర్శలు అయితే భయంకరంగా వినపడుతున్నాయి. ఈ విధంగా విలేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు వసలకే చేయరు, విలేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు పద్ధతిగా ఉంటారు. నువ్వు తీయకపోతే విలేజ్ సినిమా తీయకుండా ఏదైనా పబ్బు సినిమాది, ఏదైనా ఐటమ్ సినిమాది, అందులో హీరోయిన్ ఇష్టం వచ్చినట్టు చూపించుకో. కానీ ఈ విధంగా మన విలేజ్ బ్యాక్ డ్రాప్ తీస్తున్నావు, పెద్ద అనేటటువంటి సినిమా తీస్తున్నావు, రంగస్థలాన్ని ఇన్స్పైర్ అయితే తీస్తున్నావు. అలాంటప్పుడు హీరోయిన్ని చాలా జాగ్రత్తగా చూపించాలి కదా. ఓన్లీ ఇంకేదో చూపించడానికి హీరోయిన్ పెట్టారు అనేటటువంటి విమర్శలు రాకపోలేవు అనమాట. భయంకరంగా వస్తున్నాయి, భయంకరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి దాని మీద నీ ఒపీనియన్ ఎందుకు బ్రో అంటే, బుచ్చిబాబు గారు సాంగ్ సెలక్షన్లో డిసప్పాయింట్ చేయాల, స్క్రిప్ట్ సెలక్షన్లో డిసప్పాయింట్ చేయాల, లొకేషన్ సెలక్షన్లో డిసప్పాయింట్ చేయాల, డ్యాన్స్ సెలక్షన్లో డిసప్పాయింట్ చేయాల, కానీ హీరోయిన్ విషయంలో డిసప్పాయింట్ చేసింది అనిపించింది అనమాట. ఆ తంగానే గుర్తొచ్చింది నాకు. దేవరా సినిమాలో మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే తంగ క్యారెక్టరే. సో ఇందులో కూడా ఈ అచ్చమ్మే మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేను బాగానే ఉందన్న బ్రో అంటే నాకు బాగానే అనిపించింది, కానీ చాలా మందికి నచ్చలేదు అనమాట. ఆ ఎగేసుకునేది గెగేసుకునేది, ఆ పైట తీసినట్టు ఎవరు కూడా చూడలేకపోతున్నారు, ఎవడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. సో రామ్ చరణ్ ఒక్కనే నేనైతే చూసాను, హానెస్ట్లీ చెప్తున్నా. ఆ బ్యాట్ పట్టుకొని ఆ గ్రేస్ వేసేటటువంటిది, ఆ బ్యాట్ పట్టుకొని అలా నడిచేది చూడండి. ఒక చేతితో బ్యాట్ పట్టుకుంటూ, ఒక చేతితో బీటీ పట్టుకుంటూ, అండ్ ఇంకో కాళ్ళు చేతులు ఖాళీ ఉన్నట్లు అసలు స్టెప్ వేస్తూనే ఉన్నానమాట. ఎలాంటిది చేయడం అనేటటువంటిది మామూలు విషయం కానే కాదు. మనకు చూడడానికి జస్ట్ 5 నిమిషాలు, మనకు చూడడానికి జస్ట్ 50 సెకండ్లు, కానీ ఆ సాంగ్ షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టుంటుంది. ఆ విధంగా రామ్ చరణ్ అన్న ఎన్ని బీడీలు దాకా ఉంటాడు, ఎంత అవస్థపడి ఉంటాడు అనేటటువంటి తన హార్డ్ వర్క్ అయితే నాకు వెనక్గా వచ్చిందనమాట. ఈ విధంగా ఒక్క ముక్కలో చెప్పాలనంటే అమ్మాయికి ఏదో క్యారెక్టర్ ఉంది. లైక్ మన సినిమాల్లో చూసుకున్నట్లయితే వడ్డీలు వసూలు చేసేటటువంటి అమ్మాయిలు ఉంటారు కదా, ఎలా ఉంటారు, అంజలి గారు చేశారు ఎలాంటి రోల్లో అంటే, లైక్ వాళ్ళు చూసుకున్నట్లయితే అసలు మగరాయిలాగా తిరుగుతారు అనమాట. మొత్తం ఇప్పేసుకొని మగరాయిలా తిరుగుతారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఎవడైనా ఉన్నా, లేదా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని చెప్పి నేనైతే అనుకున్నా. సో జాహ్నవి చూసుకున్నట్లు ఇందులో క్రికెట్ బెట్టింగ్ అనుకుంటున్నా. లైక్ ఆ విలేజెస్లో మన పెద్దగాడు క్రికెట్ ఆడుతున్నాడు కదా, సో తను వాటి మీద బెట్టింగ్ వేసి ఉంటుంది అనమాట. బెట్టింగ్ వేసి ఎవడైనా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ముక్కు విండి వసూలు చేసేటటువంటి క్యారెక్టర్ ఏమో అని చెప్పి నేను అనుకున్నా. ఈ విధంగా వాళ్ళు భయపడాలి అని అంటే పద్ధతిగా నిండు బట్టలు వేసుకొని ఉంటే సరిపోదు, బెదిరియాలి, ఒక మగరాయిలాగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తనలా చూపిస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా పెద్దిగాడు ఆడేటటువంటి క్రికెట్ మీద తను ఎలా బెట్టింగ్ చేసింది, అక్కడ నుండి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనేటటువంటి మనం ముందు చూడాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన జాహ్నవిని తిడుతున్నారు, ఇంకోవైపు సాంగ్ని అయితే దోసుకెళ్తుంది అనమాట. ఇంకొంతమంది జాహ్నవి కోసమే చూస్తున్నారు, అసలు నేను సాంగ్ చూసేదే జాహ్నవి కోసం రా, ఎందుకురా మా జాహ్నవిని ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఇంకొంతమంది కూడా అంటున్నారు. ఒకటికేమో సాంగ్ నచ్చింది, ఒకటికేమో రామ్ చరణ్ అన్న గ్రేజ్ నచ్చింది, ఒకటికేమో మ్యూజిక్ నచ్చింది, ఇంకొకటికేమో జాహ్నవి నచ్చింది. జాహ్నవి కోసం కూడా రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పదలుచుకుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది, హానెస్ట్లీ మీ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. నేను నిన్న చెప్పిన ఇలా చెప్పినా నాకు సాంగ్ పిచ్చిగా నచ్చింది, వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం ఏం లేదు. ఇంకా 10 సార్లు నిన్న ఆ యొక్క లిరిక్స్ బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి. రామ్ చరణ్ అనేది మినిమం న్యాయం చేసిండు, అది అనమాట నేను ఫైనల్గా చెప్పేది. అంటే మరి ఆ తర్వాత SSMB 29 సినిమా గురించి ఒక స్టోరీ అయితే సర్క్యులేట్ అవుతుంది, దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మరి కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.